ఫీజు రియంబర్స్మెంట్ 7,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా బిల్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు అంతే తప్ప మరేమీ లేదన్నది సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి వాళ్ళు రిలీజ్ చేశారన్న పాయింట్ రాసుకొచ్చారు తప్పించి మరే లేదు. ఇంతకీ ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తారా ఇవ్వరా? 2 సంవత్సరాల డబ్బులు ఇస్తారా? ఈ సంవత్సరం డబ్బులు మాత్రమే ఇస్తున్నారా? ఇప్పుడున్నటువంటి ఫీజుల వరకే ఇస్తున్నారా? పాత ఫీజులు కూడా ఇస్తారా? లేదా మూడో కిస్తీ మాత్రమే ఇస్తున్నారు? ఏంటి ఇది ఒక క్లారిటీ ఇవ్వండి. విద్యాశాఖ తరపున ఇవ్వండి. లోకేష్ గారు స్పందించాలి, విద్యాశాఖ కార్యదర్శి స్పందించాలి. అసలు ఎంత బకాయిలు ఉన్నాయి, ఎంత ఇస్తున్నారు? లాస్ట్ ఇయర్ బకాయిలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇక ఇవ్వరా? అట్లాగే ఈ ఇయర్ బకాయిల్లో ఎంత ఉంటే ఎంత ఇచ్చారు? ఈ స్పష్టత లేదు. సాక్షి రాసింది సాక్షిదంటే వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అని వదిలేయచ్చు. కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం, వాళ్ళ కుటుంబాలతో ముడిపడి ఉన్న అంశం. మన పత్రికలే మాత్రం చదివి బ్రతకరు వాళ్ళు. మన పత్రికలు మొత్తం కలిపిన ఆ బాధితులంత సంఖ్య లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.